హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మైగ్రైన్ నివారణ గురించి చెబుతున్నాను. వాస్తవానికి మైగ్రేన్ ఎక్కువ మందిలో ఉండే న్యూరోలాజికల్ సమస్య. ఇది తలనొప్పి మాత్రమే కాదు. వికారం అనిపించడం, వాంతులు, కళ్ళు తిరగడం వంటి ఇతర బాధాకరమైన లక్షణాలతో కలిసి వస్తుంది. మైగ్రైన్ అనూహ్యంగా వచ్చి రోజువారీ పనులని చేసుకోనివ్వదు. మైగ్రైన్ గురించి మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి మైగ్రైన్ నివారణ గురించి కొన్ని సింపుల్ స్టెప్స్ తెలుసుకుందాం. మైగ్రేన్లను నివారించడం కష్టమే, కానీ కొన్ని సింపుల్ స్టెప్స్ ద్వారా ఖచ్చితంగా వాటి ఫ్రీక్వెన్సీ మరియు తీవ్రతను తగ్గించవచ్చు. మొదట శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచాలి. ప్రతిరోజు 8 గ్లాసుల నీరు తాగాలి. హైడ్రేటెడ్గా ఉండకపోతే మైగ్రైన్ వస్తుంది. రెండవది కాఫీ. రోజుకు 100 నుండి 200 మిల్లీగ్రాములు మాత్రమే కెఫిన్ తీసుకోవాలి. చాక్లెట్లు ఇంకా మందులలో ఉండే కెఫిన్ కూడా జాగ్రత్తగా గమనించాలి. 3. క్రమం తప్పకుండా నిద్రపోవాలి. నిద్ర సరిగ్గా లేకపోతే మైగ్రైన్ వస్తుంది, కాబట్టి ప్రతి రాత్రి 8 గంటలు నిద్రపోవాలి. 4. మైగ్రైన్ ట్రిగ్గర్లు గుర్తించడం. తక్కువ టైరామెన్ ఆహారం తినాలి. పాత చీజ్, ప్రాసెస్ చేసిన మాంసం మరియు పులియబెట్టిన ఆహారాలను తినకూడదు. 5. లైటింగ్. ఎక్కువ బ్రైట్నెస్ ఉండే మెరిసే లైట్లను కాకుండా మృదువైన, సున్నితమైన లైటింగ్స్ వాడాలి. 6. స్క్రీన్ విరామం. 20-20-20 రూల్ పాటించాలి. ప్రతి 20 నిమిషాలకు 20 అడుగుల దూరంలో ఉన్నదాన్ని 20 సెకన్ల చూడాలి. 7. ఘాటైన వాసనలు నివారించాలి. అన్సెంటెడ్ ప్రొడక్ట్స్ వాడండి. ఘాటైన వాసనల్ని పరిమితం చేయండి. 8. రూమ్ టెంపరేచర్ 25 డిగ్రీస్ దగ్గర ఉంచాలి. మీ మెడ మరియు భుజాల మీద బరువు పడకుండా కూర్చోండి. క్రమం తప్పకుండా ఒకే వేళకు భోజనం చేయాలి. 10. స్ట్రెస్. క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్, యోగా మరియు ధ్యానం చేసి మైగ్రైన్ నివారించవచ్చు. గుర్తుంచుకోండి, ఈ చిట్కాలు వ్యక్తికి మారవచ్చు. మీకు మైగ్రైన్ తీవ్రంగా వస్తుంటే డాక్టర్ని సంప్రదించండి. మైగ్రైన్ నివారణకు ఒక క్రమబద్ధమైన జీవితం అవసరం. మైగ్రైన్ కారణాలు వ్యక్తికి మారతాయి. కాబట్టి నివారణ సలహాలు కూడా ప్రతి వ్యక్తికి మారతాయి. ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మద్దతు ఇవ్వండి. మళ్ళీ కలుద్దాం. నమస్తే.